హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం ప్రాజెక్ట్ చెప్పబోతున్నానండి. సో ఇది వైజాగ్ బేస్డ్ ఎంవివి గ్రూప్ అయితే హైదరాబాద్లో వాళ్ళ ప్రెస్టీజియస్ హై రైజ్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. సో ఎంవివి లేక్ బ్రిడ్జ్ అనే ప్రాజెక్ట్ అయితే బాజ్పల్లిలో వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ చూసినట్లయితే వాసవి అర్బన్కి పక్కన వస్తుందండి. ఇదే అనమాట వాసవి మన ఎంవివి లేక్ బ్రిడ్జ్ అనే ప్రాజెక్టు. సో మనకు రేరా కూడా చాలా షార్ట్గా అయితే రాబోతుంది. వెరీ షార్ట్ అయితే రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ మోడల్ ఫ్లాట్ కూడా అయిపోయిందండి, ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు 6.25 ఎకర్స్లో 4 బ్లాక్స్ అయితే రాబోతున్నాయండి. సో ఇదన్నమాట వాసవి అర్బన్, దాని పక్కన ప్రాజెక్ట్ అయితే ఎంవివి వాళ్ళ ప్రాజెక్టు. అలాగే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చూద్దామండి, దాని తర్వాత ప్రాజెక్టులోకి వెళ్దాము. అలాగే ఇక్కడ దీని పక్కన బ్లూ కలర్ ఏదైతే ఉందో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, దీని ఆపోజిట్లో మై స్పేస్ 2 అనమాట. అలాగే వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు మియాపూర్ క్రాస్ రోడ్స్కి కనెక్టివిటీ అనమాట. అలాగే మనకు ఇంకో సైడ్ నుంచి చూసినట్లయితే ఇక రెడ్ కలర్ అండి, ఇది ప్రగతి నగర్ కమాన్ అనమాట. ఈ కమాన్ నుంచి నేను జేఎన్టీకి కనెక్టివిటీ అయితే చూస్తున్నాను. సో మనకు జేఎన్టీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్టు మనకు చూస్తే 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. అలాగే ప్రీమియంగా డెవలప్ చేస్తారు. అలాగే వైజాగ్లో మంచి పేరున్న డెవలపర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జయప్రకాష్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అలాగే దీని పక్కన చూసినట్లయితే నారాయణ అకాడమీ. అలాగే దీని పక్కన చూసినట్లయితే దీని పక్కన మనకు చూస్తున్నారు కదా, ఇది క్యాండోర్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది కూడా హై రైజ్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది క్యాండోర్ వాళ్ళది. అలాగే ఇక్కడ చూస్తే మనకు ప్రణీత్ ప్రణవ్ వాళ్ళ సోలిటరీ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు కెనడీ హై స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కనే మనకు అర్బన్ రైజ్ వాళ్ళ ఆన్క్లౌడ్ 33 ఉంది. అలాగే దీని పక్కనే మనకు మమతా మెడికల్ అకాడమీ అయితే ఉందండి. సో ఓవరాల్గా మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. అలాగే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయన్నమాట. అలాగే ఇది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇక్కడ ఎస్ఎల్జీ హాస్పిటల్ కూడా మన బ్యాక్ సైడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. సో అన్నిటికీ దగ్గరగా, అలాగే మంచి డెవలపర్. సో హైదరాబాద్లో వీళ్ళ ఫస్ట్ హై రైజ్ ప్రాజెక్ట్ అయితే చాలా ప్రెస్టీజియస్గా డెవలప్ చేయబోతున్నారు. మోడల్ ఫ్లాట్గా అయితే ఉందండి, రెడీ అయింది. ఇది మాస్టర్ ప్లాన్ అండి. ఈ విధంగా ఉంటుంది. 4 టవర్లు అయితే ఉంటాయి. 6.25 ఎకర్స్లో 4 బ్లాక్స్, 4 సెల్లార్స్, గ్రౌండ్ ఫ్లోర్, అలాగే 28 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే 15-20 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అలాగే కంప్లీట్గా 3 BHK కమ్యూనిటీ. సో 4 బ్లాకులు టిపికల్ అండి. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి. దీంట్లో మనకు ఏమేమి ఫ్లాట్ సైజెస్ ఉన్నాయనే దాని గురించి కూడా చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో 4 ఫ్లాట్లు అయితే మనకు కార్నర్ 4 ఫ్లాట్లు 2432 SFT. అలాగే మిడిల్లో మనకు 3 ఫ్లాట్స్, 6 ఫ్లాట్స్ చూసినట్లయితే 1768 SFT అండి. సో 2 సైజెస్ మాత్రమే ఉంటాయి. 1768, 2432 SFT ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే ఉంది. అలాగే ప్రైసింగ్ కూడాను మంచి ప్రైసింగ్ అయితే ఇప్పుడైతే దొరుకుతుందండి. సో రేరా వచ్చిన తర్వాత ఇంకా ప్రైస్ హైక్ అయితే ఉంటుంది. సో 6499 రూపీస్ ఏంటంటే మనకు ప్రీ EMI ఆఫర్ కింద ఇస్తున్నారు. లేదు లోన్ ఆప్షన్ అంటే 5999 per SFT అండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారు వన్స్ రేరా రాగానే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.